ముందుగా మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈనాడు జ్ఞానాన్ని గ్రోలడానికి ఇచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా వెల్కమ్ చెబుతూ, మరి ఈ రోజు నుండి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ డి శివప్రసాద్ గారు తిరుపతి నుండి మనకు 30 రోజుల పాటు ఆధ్యాత్మిక జీవితం, దివ్యత్వం, దివ్య నేత్రం, సూక్ష్మ శరీరయానం, వ్యక్తిత్వ వికాసం, దివ్య లోకాలు, జ్ఞానం ద్వారా స్వస్థత, మరణాంతర జీవితం, పుట్టుక, పునర్జన్మ, కర్మ అవగాహన మొదలగు ఎన్నో అంశాల గురించి విశదంగా, విపులంగా మనకి రోజుకి ఒక్కో టాపిక్ చొప్పున అందించబోతున్నారు. మధ్య మధ్యలో మనకి గైడెడ్ మెడిటేషన్లు కూడా అందించబోతున్నారు. లైట్ వర్కర్స్ టీం తరఫున, జూమ్ పార్టిసిపెంట్స్ తరఫున, ఫేస్బుక్ ప్రేక్షకుల తరఫున కూడా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డి శివప్రసాద్ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా వెల్కమ్ మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి సెషన్ ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ లైట్ వర్కర్స్, కాంతి కుటుంబ సభ్యులందరూ మనం ఈ భూమి మీద ఉన్న వాళ్ళ, భూమి మీద ఉండి ఎవరైతే ఈ ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కాంతి కుటుంబీకులే. అలా లైట్ వర్కర్స్ యొక్క యాక్టివిటీ ఈ పిఎస్ఎస్ఎం ద్వారా యావత్ భూమండలంలో ఎక్కడెక్కడ జరుగుతోందో కూడా మన నోటీసులో లేకుండా పెద్దలు చెప్పిన సామెత ప్రకారం శాప కింద నీరులా వెళ్ళిపోతోంది. ఇది ఖండాంతరాలు దాటేసింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్, శాకాహారము, ధ్యానము, ఈ 3 విషయాలు చాలా మంది మైండ్కి ఎక్కేసాయి. నేను ఇన్ని రోజుల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను, నేను ఇన్ని విషయాలు తెలుసుకున్నాను అని ఎవరో ఫోన్ చేసి చెప్తే తప్ప మనకు తెలియటం లేదు. అంతలాగా ఇది వ్యాప్తి చెందడానికి గల కారణం ఏంటంటే ఈ 2 అంశాలు ప్రస్తుతం భూమి మీద ఉండే మానవాళికి అత్యంత అవసరము. ఏ మనిషి అయినా సరే తనకు అవసరం ఏమిటి, ద అర్జెంట్ నీడ్ అనేది ప్రతి ఒక్కడు తెలుసుకునే స్థాయికి ఎదిగిపోయారు అందరూ. ఏమిటి ఆ అర్జెంట్ నీడు? నన్ను నేను బాగు చేసుకోవాలి, నన్ను నేను కడుక్కోవాలి. ఇన్నాళ్ళు ఎవరో కడుగుతారు, ఎవరో క్లీన్ చేస్తారు అనేటువంటి భ్రమల్లో ఉన్నాను. ఆ మాయ కాస్త తొలగిపోయింది. సో ఇప్పుడు ఐ హ్యావ్ టు క్లీన్ మై సెల్ఫ్, అంటే నన్ను నేను శుభ్రపరచుకోవాలి. దానికి ఒకటి. రెండోది ఏంటంటే నన్ను నేను శుభ్రపరచుకోవడంతో పాటు నా గురించి ఇన్నాళ్ళు నాకు ఎంతో తెలిసినటువంటి మాయలో ఉన్నాను, అపప్రదలో ఉన్నాను. ఇప్పుడు నా గురించి నాకేమి తెలియదు. నా గురించి నేను తెలుసుకోవాలంటే కేవలం నా ధ్యాన సాధన వల్లనే. ఇంతవరకు నేను బయట ప్రపంచంలో తిరిగాను, ఇప్పుడు నా అంతర్ ప్రపంచంలో తిరగాలి. కనుక నేను నా లోపలికి ప్రయాణం చేయాలి. దానికి మార్గాలు ఏంటి అని వెతికి సరైన మార్గం కోసం అన్వేషిస్తున్న మానవాళికి ఈరోజు పిఎస్ఎస్ఎం వడ్డించిన ఇస్తర్లాగా తొక్క వలిచి అరిటువంటి చేతికిచ్చినట్టు ధ్యానాన్ని, ఆహార వ్యవహారాలని చాలా సింపుల్గా, సూక్ష్మంగా అందరికీ పరిచేసింది. అది అందరికీ అవసరం. సో అలా శాఖోపశాఖలుగా ఖండాంతరాల్లో ఈ ధ్యానం గురించి, ఈ శాకారం గురించి
ఈ పిరమిడ్ శక్తి గురించి పరివ్యాప్తి చెందుతూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మనకు తెలిసిన అంశాలే మరొకసారి మరో కొత్త కోణం నుంచి మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మాధవి మేడం గారికి, కృష్ణారావు గారికి, లైట్ వర్కర్స్ కార్యనిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన కార్యక్రమం సరైన జీవనానికి ఎలాంటి ఆహారం ఉండాలి. ఆహారం అంటే అందరూ శాకాహారం అనుకుంటారు. శాకాహారం అంటే శుద్ధ సాత్విక ఆహారం అనుకుంటారు. కేవలం శాకాహారం మాత్రమే కాదు, దాంట్లో ఉండేటువంటి ఇంకా అనేక విషయాలు కాస్త లోతుగా వెళ్ళి వేళ మనం తెలుసుకుందాం. ఆ తెలుసుకునే ముందు మనం కాసేపు ధ్యానం చేసి ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ధ్యానం చేసి ఏ విషయాన్ని అయితే వింటామో అది శాశ్వతంగా మన మైండ్లో ఉండిపోతుంది. అందరూ కళ్ళు రెండు మూసుకోండి. వేళ్లలో వేళ్ళు పెట్టుకుని కుర్చీలో కూర్చున్న వారు పాదాలు రెండు క్రాస్ చేసుకోండి. మనకు తెలుసు ఏదేని స్థిర సుఖ ఆసనంలో వేళ్లలో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు రెండు కట్టేసుకుని కళ్ళు రెండు మూసేసుకుని సహజంగా జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించాలి. ఏ మంత్రము ఉండకూడదు, ఏ తంత్రము ఉండకూడదు. మన యొక్క శ్వాసధారతో మన యొక్క ధ్యాసధార, మన శ్వాసతో మనం మమేకం అయిపోవాలి. మన శ్వాసతో మనం కూడి ఉండాలి. వేరే అవగేషన్ ఏమి ఉండకూడదు, వేరే ఆలోచన ఏమీ రాకూడదు. జస్ట్ మనతో మనం కూడి ఉందాం. నేను ఓకే అని చెప్పేంత వరకు దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. మీకు చక్కగా ఒక సంగీతం వినబడుతూ ఉంటుంది. ఆ సంగీతాన్ని వింటూ మీరు మీ శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత మన విషయాలన్నీ తెలుసుకుంటాం. హాయిగా కూర్చున్నాం, కళ్ళు రెండు మూసుకున్నాం, మన శ్వాస మీద ధ్యాస ఉంచాం. మనలోకి మనం ప్రయాణం చేద్దాం, మనతో మనం కూడి ఉందాం. మరి కాసేపు
ఆఖరి ఒక్క నిమిషం. మన శ్వాస మీద ధ్యాస. ఆఖరి 30 సెకండ్లు. ఆఖరి 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఒక్కసారి చేతి వేళ్ళు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ వెరీ మచ్. మెల్లిగా కళ్ళు తెరుద్దాం. చక్కగా ధ్యానం చేసాం. మళ్ళీ ఈ సెషన్ అయిపోయిన తర్వాత చివర్లో కూడా మళ్ళీ ధ్యానం ఉంటుంది. ఎప్పుడు కూడా పదే పదే మన మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. అనేక విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. ఇది మన లైఫ్ స్టైల్. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ఆల్రెడీ మనకు తెలుసు. తిరిగి మళ్ళీ మనం చెప్పుకుందాం. శాకాహారం. భూమి మీద పుట్టిన ఏ మనిషికైనా సరే శాకాహారమే ఉండాలి, కానీ వేరే ఆహారం ఉండకూడదు. మనం మనుషులుగా పుట్టాం, మన మానవులు కాబట్టి మన సహజ ప్రవృత్తి, మన ఆహారం శాకాహారమే. మనలో రాక్షస ప్రవృత్తి వచ్చింది కాబట్టి వేరే ఆహారాల మీదకి మనం వెళ్ళాం. మానవుడికి ఈ భూమి మీద సహజంగా ఉండేటువంటి సహజ స్థితి ఏంటంటే శాకాహారి. ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాం. కేవలం శాకాహారం ఒకటే సరిపోతుందా? సాత్విక డైట్ ఒకటే కాదు, దానికి తోడుగా మన మనసుని మన ఇష్టం వచ్చినట్టు గాయపరిచేసి, మన మైండ్ని అంతా డిస్టర్బ్ చేసేసి, రోజంతా అస్తవ్యస్తంగా జీవిస్తూ మన ఎమోషనల్ డైట్ అనే దాని విషయంలో మనం శ్రద్ధ తీసుకోకుండా అనేక రకాలుగా మన మనసుని పదే పదే గాయపరిచేస్తూ మనలో ఉండేటువంటి బ్యాటరీని డిశ్చార్జ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం దృష్టి పెట్టాల్సిన అంశం ద ఎమోషనల్ డైట్. ఈ ఎమోషనల్ డైట్ అనేది రోజు పొద్దున్నే లేచిన వెంటనే టీవీ దగ్గర కూర్చునో, వార్తాపత్రికలోని హెడ్లైన్ చూసో, ఇంతకుముందు ఇవే ఉండేవి. దీని తర్వాత ఇప్పుడు చాలా వచ్చేసాయి. సోషల్ మీడియా వచ్చేసింది, మామూలు మీడియాతో పాటు దాంతో పాటు ఉంది. ఎక్కడ చూసినా జుగుప్స కలిగించే వార్తలే తప్ప మనల్ని ప్రోత్సాహపరిచే వార్తలు ఎక్కడా లేవు. ఆ న్యూస్ పేపర్ హెడ్లైన్ చూడండి, మోస్ట్ నెగిటివ్ వార్తలు ఉంటాయి. అంటే అవి చూడంగానే మనలో కలవరమో కంపరమో పుడుతుంది. మనం వినే మాటలు, మనం చూసింది, మనం విన్నది
దాని మీదే మనం మాట్లాడేది అనేది ఉంటుంది. పొద్దున్నే లేచి ఈ పేపర్ ఈ మూల నుంచి ఆ మూల వరకు తీసేసి, అయ్యో కరోనా వచ్చేసింది, ఇంతమంది అస్తవ్యస్తం అయిపోయారు, మన ఊర్లో ఎలా ఉంది అని లేనిపోని భయాలన్నీ మనలో పెట్టేసుకుని, ఎవడెవడో ఎక్కడో కొట్టుకు చచ్చిపోయాడంట అన్ని చావు వార్తలు చూసేసి ఆందోళన గురైపోయి పొద్దున్నుంచి లేచిన ఆ ఫ్రెష్ అవేకనింగ్ అంటే ఆ రాత్రిపూట ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ ఫైండ్ అవుట్ చేసి ఆ సూక్ష్మ శరీర యానంతో మనం అనేక విషయాలు తెలుసుకుని ఆ ధ్యాసని లిప్త కాలంలో పక్కకు తోసేసి అన్నిసరి విషయాల మీద మనం దృష్టి పెట్టడం, వినడం, దాని నుంచే మన ఆలోచనలు, ఆ ఆలోచనలు బట్టే మన మాటలు. శాంత స్వరూపుడుగా ఉండాల్సిన మనకి అలాంటి శాంతం లేకుండా పోతుంది. అందుకే పెద్దలు ఋషులు మనకు చెప్పింది ఏంటంటే, తెల్లవారుజామున ప్రాతకాలాన 4-5కే లేచిపోమన్నారు. లేచిపోయి ఏం చేయమన్నారు? వెంటనే ఆ నిద్రలోంచి లేవంగానే ధ్యానంలో కూర్చోమన్నారు. ఎప్పుడైతే ఆ ధ్యానంలో కూర్చుంటామో మనకు మనం తెలుస్తాం, మనం కేవలం ఈ శరీరం కాదు, ఈ శరీరం లోపల ఉండేటువంటి ఆత్మ పదార్థము అథవా ఆ దైవ పదార్థము, నాలో సర్వము ఉన్నాయి. ఈ సృష్టి ఎవరైతే సృష్టించారో వారి చేత నేను ఇక్కడ సృష్టించబడ్డాను. నేను మామూలు వ్యక్తిని కాదు. నాకుండేటువంటి ప్రజ్ఞ అనంతం. నాకుండేటువంటి సంస్కారాలు చాలా విశిష్టమైనవి అని మీ యొక్క క్వాలిటీస్ మీరేమిటో మీకు మీరు చెప్పుకొని ఆ ఆలోచనతో, ఆ మాటలతో, ఆ వినికిడితో, ఆ ప్రజ్ఞతో పొద్దున్నే కనుక మన జీవితాన్ని ప్రారంభిస్తే ఎలాంటి ఆందోళనలు కానీ ఉద్రేకానికి కానీ మనం అవకాశం ఇవ్వం. లేకపోతే ఏమవుతుందంటే అన్నెసరి విషయాల్లో తలదూర్చడం, దాని ద్వారా వాడితో వాదోపవాదాలు చేసుకోవడం, మీ మైండ్ డిస్టర్బ్ అయిపోవడం, మీ ఎనర్జీ తగ్గిపోవడం. అయ్యో నాకు తలనొప్పి వచ్చేసింది, నాకు చాలా ఏం బాగాలేదు, అనీజీగా ఉంది, ఏం చేయాలి ఇప్పుడు అని రకరకాల ఆల్టర్నేటివ్ పద్ధతులన్నీ ఎంచుకోవడం. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, అడుసు తొక్కనేల కాలు కడగనేల. మనకి సంబంధం లేని, మనకి అవసరం లేని విషయాల్లో తల దూర్చడం ఎందుకు? ఆ తల దూర్చిన తర్వాత అయ్యో వాడు అలా అన్నాడే, వీడిలా అన్నాడే అని మనం ఫీల్ అవ్వడం ఎందుకు? ఏది అవసరం, ఏది అనవసరం అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఆ విచక్షణ కోసమే పొద్దున్న లేచిన తర్వాత మన రోజు ఎలా ఉండాలో మనం దాన్ని నిర్ణయించుకోవాలి. మనకి నిజంగా కోప్పడే స్వభావం ఉందనుకోండి, మనకు అనిపిస్తూ ఉంటుంది, వాడితో అరిచేసి తిట్టేసి కొట్లాడిన తర్వాత అయ్యో అనవసరంగా చేసేనే, నేను ఇలా చేసి ఉండకూడదే, నా సంస్కారాలు ఇవి కాదు, నా ప్రవర్తన ఎందుకు ఇలా అయిపోయింది, నా ఆలోచన ఎందుకు ఉంది, నా మాటలు ఎందుకు ఇలా ఉన్నాయి, నా మాటలు ఇలా రావడానికి కారణం నా ఆలోచన, నా ఆలోచన ఎందుకు ఇలా వచ్చింది, అలా ఆలోచించడానికి గల కారణం ఏంటి, దానివల్ల నా సంస్కారాలు దెబ్బతింటున్నాయే, నా సంస్కారం అది కాదు, నా సంస్కారం దెబ్బ తినడం వల్ల నా ప్రవర్తన కూడా మారిపోయింది, నేను అది కాదు కదా, దీనికి కారణం ఏంటి, నా ఆలోచన. ఈ ఆలోచన దేని నుంచి వచ్చింది? అన్ని సిరి విషయాలు చూడడం, వినడం, మాట్లాడడం. సో ఇవి ఎలా స్టార్ట్ అవుతున్నాయి? నా యొక్క అవసరం లేని ప్రమేయం వల్ల, నా యొక్క దుందుడుకు స్వభావం వల్ల. వీటి నుంచి నేను ముందు బయటపడాలి. సో అన్నెసరిగా జోక్యం చేసుకోవడం అనేది మానేయాలి. ఎవరో ఇద్దరు వాదించుకుంటూ ఉన్నంత మాత్రాన నాకు ఆ విషయాలు తెలుసున్నా నేను అందులో కలగ చేసుకోకూడదు. అంటే ఏమిటి?
మన యొక్క స్వభావం ఏంటో మనకు తెలుసు. పొద్దున్న లేచిన వెంటనే ఆ నిద్ర మంచం మీద అలా కూర్చుని మనకు మనం ప్రామిస్ చేసుకోవాలి, నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈరోజు రాత్రి పడుకునేంత వరకు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఐ షుడ్ నాట్ గెట్ ఎమోషనల్. ఏ విషయంలోనూ నేను ఉద్రేకానికి గురి కాను, ఎలాంటి భావావేశానికి నేను లోను కాను, నాకు సంబంధం లేని విషయాల్ని నేను పట్టించుకోను, నా కళ్ళ ముందు 100 జరిగినా అవి నాకు అనవసరం అని మీకు మీరు పదే పదే చెప్పుకుని ఆ ధ్యానంలో కూర్చుని ఆ ప్రాతకాలాన్ని అలా కనుక మొదలు పెడితే ఏమవుతుందంటే మన ఎమోషనల్ డైట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఎమోషనల్ డైట్ మీద మన యొక్క మానసిక స్థితి ఏర్పడుతుంది. ఆ మానసిక స్థితికి అనుగుణంగా మన యొక్క ప్రవర్తన ఉంటుంది. లేకపోతే ఏముంటుంది, అదిగో నేను నిజంగా అలాంటి మనిషిని కాదు, నాకు ఇలాంటి ఆలోచన లేవు, నేను ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు, ఇవన్నీ నేను ఇలా మాట్లాడడానికి కారణం అదిగో ఆ బయట వ్యక్తి, ఆ బయట వ్యక్తి అలా చేయడం వల్ల, ఆ బయట నుంచి వచ్చిన ఆ పరిస్థితుల వల్ల నేను ఇలా మాట్లాడాను అని పదే పదే మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం. ఆ బయట పరిస్థితి అలా వచ్చినా కానీ, ఆ బయట పరిస్థితి కానీ, ఆ బయట వ్యక్తి కానీ మనల్ని ఇలా చేయలేదు. మనకి మనం చేసుకున్నాం, మనకి మనం ప్రవర్తించుకున్నాం. కానీ అనుకుంటాం ఆ పరిస్థితి అలా ఉండకపోతే, ఆ వ్యక్తి అలా మాట్లాడకపోతే నేను ఇలా చేసి ఉండేవాడిని కాదు. ఆ మాట్లాడిన వ్యక్తి బాగానే ఉన్నాడు, ఆ పరిస్థితి బాగానే ఉంది, ఇక్కడ డిస్టర్బ్ అయింది ఎవరు? మనం. అలా డిస్టర్బ్ అయిపోయి ఆ వేవరింగ్ మైండ్ తోటే, ఆ అసహనంతో వంటగదిలోకి వెళ్ళి ఏం చేయాలబ్బా అని ఏదో చేయాలి. ఇంట్లో ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళకి ఉపహారం పెట్టాలి, తర్వాత అన్నం పెట్టాలి. ఆ చేసేటప్పుడు ఏదో మనసులోంచి ఉవ్వెత్తున బయటకు వస్తుంది, ఆపుకోము, ఇంకో మాట మాట్లాడతాము, అది ఇంకా పెరిగి పెరిగి పెద్దదవుతుంది. ఆ ఆలోచనతో, ఆ మైండ్తో, ఆ చేతలతో మనం చేసిన పదార్థం, అలాంటి పదార్థమే మనం తినడం వలన ఆ ఎమోషనల్ భావ ఉద్రేకంతో ఉండిన పదార్థము, భావ ఉద్రేకంతో తయారైన పదార్థము అలాంటిది మనమే తినడం వల్ల ఏదో ఆ అగ్గికి నెయ్యి ఆజ్యం పోసినట్టు ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం అలా వెళ్ళిపోతాం. సరే గ్యాప్ ఇస్తాం. ఆ రోజంతా జరిగినటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల, ఆ డిస్టర్బెన్స్ వల్ల ఆ డే అంతా పాడైపోవడమే కాకుండా, ఆ రోజు మొత్తంలో మనం ఎవరెవరితో అయితే మాట్లాడుతూ ఉంటామో ఆ మాట్లాడేటువంటి జరిపే వ్యవహార శైలి కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఏ పదార్థం మనం వండినా సరైన రుచి రాదు. రోజు బాగా అదే నీళ్లు, అదే బియ్యం, అదే మెజర్మెంట్తో ఉండేటువంటి అన్నం, పువ్వులా చూడ్డానికి ముచ్చటగా ఉండేటువంటి అన్నం ఆ రోజు బిరుసుకాయన అయిపోతుంది, మెత్తగాయన అయిపోతుంది. ఏమిటి అన్నం ఇలా అయిపోయింది, నేను బాగానే ఉండేనే అని మనం ఎన్ని అనుకున్నా మన స్థితి మనకి చేతిలో లేకుండా మనం ఏమి చేయకూడదు. సో ఈ ఎమోషనల్ డైట్ అనేటువంటిది ఫస్ట్ ప్రధాన అంశం. దీన్ని మనం రోజు అభ్యాసం చేయాలి. ఏ మనిషి అయినా సరే రజోగుణంతో వాడు ఏ పదార్థం చేసినా, ఏ వ్యవహారం నడిపించినా, ఆ వ్యవహారంలో ఎవరు పాల్గొన్నా, ఆయన ఇచ్చింది ఏది స్వీకరించినా మనకు కూడా ఆ రజోగుణ లక్షణాలే వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విషయాలైతే మన మనసుని ఆందోళన పరుస్తున్నాయో, టెన్షన్ గురి చేస్తున్నాయో, ఉద్రేకానికి గురి చేస్తున్నాయో
అట్లాంటి విషయాలు పొద్దున్నే వినడం మానేయాలి, చదవడం మానేయాలి, చూడడం మానేయాలి. ఒక గంటన్నర 2 గంటల పాటు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుని మనకి మనం చెప్పుకోవాలి, వాట్ ఈస్ ద మిస్టేక్స్ ఆన్ మీ. అందరినీ కోపడుతున్నాను, నాకు ఈ సహజంగా ఎప్పటి నుంచో ఉంది కనుక ఐ హ్యావ్ టు ప్రామిస్ మై సెల్ఫ్ అని మీ గుండెల మీద చేసుకుని ఈ రోజు రాత్రి వరకు నేను ఎట్టి పరిస్థితిలో ఎవరి మీద కోపపడను అని మీరు మీకు వాగ్దానం చేసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చిన పరిస్థితులు ఎప్పుడు కూడా మనలోంచి రావు, బయట నుంచి వస్తాయి. మనలో ఉండేది మన స్థితి, మన మనోస్థితి, అది ఎప్పుడు బాగుంటుంది. కేవలం బయట ఆ బయట నుంచి వచ్చినటువంటి పరిస్థితే మన యొక్క స్థితిని డిస్టర్బ్ చేస్తుంది. కనుక ఆ బయట స్థితిని లోపలికి రానియకుండా ఆపేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అభ్యాసంతో వస్తుంది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవాళ నేను ఎవరిని కోప్పడను అనేటువంటి వాగ్దానం మనం చేసుకున్న తర్వాత పొద్దున్నుంచి ఎంతో అధైర్యంగా ఉంటాం. ఎంతైనా మానవ మాత్రలు కాబట్టి ఏ మధ్యాహ్నం పూటో సాయంత్రం పూటో పొరపాటున కొంచెం కోపం వచ్చి ఎవరైనా కసురుతూ ఉన్నప్పుడు అయ్యో నేను ప్రామిస్ చేసుకున్నానే అన్న విషయం మీకు గుర్తొచ్చినప్పుడు వెంటనే ఆపేసి మళ్ళీ ఇంకా కోపపడకుండా దాన్ని కనుక మీరు అభ్యాసం చేస్తే అవసరమైతే కోపడాలి, అవసరమైతే కోపడకూడదు. ఇది వేరే. మనం బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత కోపాన్ని ప్రదర్శించడం అంటే ఏమిటో, కోపగించుకోవడం అంటే ఏమిటో తెలుస్తుంది. మన గురువు గారిని చూడండి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎప్పుడు నోట్లోంచి కోపం ఉంటుందే కానీ గుండెల్లోంచి కోపం ఉండదు. ఇలా తిరిగి కోప్పడినటువంటి మరుక్షణం ఆయన కురిపించే ప్రేమ అచంచలమైంది. అలా ఎవరైతే ప్రేమను కురిపించగలుగుతారో వాళ్ళు కోప్పడితే అది మనల్ని బాగు చేయడానికి అర్థం. అంతేనే కానీ మనలో ఉండేటువంటి అవలక్షణాల వల్ల, మనలో ఉండేటువంటి కుసంస్కారాల వల్ల మన యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. మన సంస్కారాలు అనేది మన యొక్క బిహేవియర్స్ని చెప్తూ ఉంటుంది. మాట తీరు కానీ, చేత తీరు కానీ, ఆలోచన కానీ, మన బాడీ లాంగ్వేజ్ వ్యవహరించే తీరు కానీ, 3 మనుషులు ఉండేటప్పుడు మాట్లాడే తీరు కానీ, 4 మనుషులు 6 మనుషులు ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడేటప్పుడు కానీ, అందుకే దీన్ని టేబుల్ మేనర్స్ అంటారు. మనకు తెలియని విషయాన్ని, మనకి ఏమాత్రం అనుభవం లేని విషయాన్ని ఎవరో మాట్లాడుకుంటున్నప్పుడు సాక్షిగా ప్రేక్షకుడిగా వినాలి. అయితే వాడు మాట్లాడుకుంటుందని మనకు తెలిసి ఉండొచ్చు. నాకు తెలుసు అని టకాల ముందు ఊరిపోకుండా నిదానంగా ఓపికగా కనుక వింటూ ఉంటే, సో మనకు తెలిసిన దాన్ని ఎంతవరకు మనం ఎంతవరకు ఆ ఇద్దరి కన్నా ఎంత గొప్పవాళ్ళమో మనకి తెలుస్తుంది. నాకేదో 4 విషయాలు తెలుసు కాబట్టి తగుదనమ్మా అని ఎప్పుడు దూరే ప్రయత్నం చేయకూడదు. సో వెరసి ఈ ఎమోషనల్ డైట్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అంటే ఆ రోజువారీ మన జీవితంలో అది ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మన ఫిజికల్ డైట్, ఈ బాడీ డైట్ అనేది ఎలా ఉండాలి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు శుద్ధ శాకాహారమే ఉండాలి. అందులో ఎలాంటి తీవ్రమైన మసాలా పదార్థాలు ఉండకూడదు. మాంసాహారం మానేసాం కదా అని శాకాహారాన్ని కూడా మాంసాహార రీతిలో వండేస్తుంటారు. అదే మసాలాలు, అదే పదార్థాలు వాడడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి సెల్ వైబ్రేటింగ్ సౌండ్ అంతా కూడా పడిపోతూ ఉంటుంది. ఆ సెల్ వైబ్రేటింగ్ సౌండ్ ఎప్పుడైతే పడిపోతూ ఉంటుందో మనకి చాలా ఉద్రేకాలు వచ్చి ఆవేశానికి లోనైపోతూ ఉంటాం. అందుకే ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా ఆవేశము, కోపము అనేది లోపల నుంచి వచ్చేస్తూ ఉంటుంది. దేనివల్ల అంటే అది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. సాత్విక ఆహారం ఉండాలి. అంటే ఎలాంటి మసాలాలు అంటే అది వాసన చూస్తుంటే జుగుప్సు కల్పించకూడదు. ఆ వాసన చూస్తుంటే ఆహా
ఏమి రుచి అన్నట్టు, ఏం వాసన అన్నట్టు 1కి 2 సార్లు పరిమళించాలి. పూర్వకాలం గ్రామాల్లో భిక్షమెత్తుకునేటువంటి భిక్షగాళ్ళందరూ ఏం చేసేవారంటే, ఏ ఇంట్లోంచి అయితే సువాసన వస్తాయి ఆ ఇంటికి వెళ్ళి భిక్షాన్ని దేహి అనేవాడు ఒక భిక్షగా. అంటే ఆ వాసన చూడంగానే ఆ ఆత్మ రంజకంగా గంతులేస్తూ ఉంటుంది. అందుకే టేస్ట్ అనేది ఆత్మకు ఉండాలి, ఫుడ్ అనేది బాడీకి ఉండాలి. ఆ గుమలు అనేటువంటి దాని మీదే ఈ సాత్విక ఆహారం ఆధారపడుతుంది. ఒక పదార్థాన్ని ఇంకో పదార్థంతో మిక్స్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆ పరిమళం ఏదైతే ఉందో అది ఆద్యంతం మనకి చాలా సంతృప్తిని కలిగిస్తుంది. అలాంటి ఆహారాన్ని నోట్లో నములుతూ ఉండడం వల్ల నాలుక మించి ఆ లాలాజలం అలా 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 ఊరి వస్తుంది. ఆ లాలాజలంతో కూడిన పదార్థం మన దేహంలోకి వెళ్ళింది అంటే ఎలాంటి దేహ సంబంధమైన సమస్యలు రావు. జీర్ణ వ్యవస్థ గురించి మాట్లాడడం, అసిటిక్ గ్యాస్ట్రిటీ అనేటువంటి మాట్లాడడం, అందరూ చెప్పేటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రతి వారానికి ఒకసారి జ్వరానికో నలత రావడము, చిన్న చిన్న తలనొప్పులు, జలుబు ఇట్లాంటివి ఉండవు. మన ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటామో కడుపులో అది ఎలాగ పడుతుందో నా స్టమక్ మించి మన మైండ్ అనేది వర్క్ చేస్తుంది. అందుకే ఏ డాక్టర్ దగ్గరికైనా ఏదైనా రోగం వచ్చిందని మీరు వెళ్ళారనుకోండి, మనం వెళ్ళంగానే వాడు ఏమంటాడు, ఏం జరిగింది అంటాడు. లేదా నిన్న మొన్న బయట ఫుడ్ ఏమైనా తిన్నావా, ఏమైనా పచ్చిపిచ్చి తిన్నావా, ఏమైనా బయట వస్తువులు తిన్నావా అని అడిగిన తర్వాత అనగానే ఏదైనా తింటే దాని యొక్క బ్యాక్టీరియా 4 రోజుల పాటు కడుపులో ఉండిపోతుంది, దానివల్ల ఇది వచ్చింది, దీనివల్ల ఈ మాత్ర వేసుకో అని చెప్తాడు. ఏ మాత్ర అయినా సరే ఒక వైద్యుడు చెప్పినటువంటి గొప్ప సత్యం వినండి. ఏ మందు కానీ, ఏ టానిక్ కానీ, ఏ టాబ్లెట్ కానీ మీ శరీరంలో వచ్చేటువంటి రోగాన్ని తగ్గించదు. ఆయన చెప్తాడు, ఇప్పుడు కడుపులో నొప్పి ఉంది అంటే నొప్పి వస్తోంది అనేటువంటి సెన్స్ నీ మైండ్కి తెలిసిపోతుంది. ఆ మైండ్ చెప్తూ ఉంటుంది కడుపులో నొప్పి అని. మనం అప్పుడు ఆ నొప్పిని భరిస్తూ అయ్యో నాకు నొప్పిగా ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఇచ్చినటువంటి మందు వేసుకుంటే కనుక ఏ మైండ్ అయితే మనకి నొప్పి ఉంది అని చెప్తోందో ఆ చెప్పేటువంటి సమాచార వ్యవస్థని ఈ మందు ఆపుతుంది తప్ప కడుపులో నొప్పిని ఆపదంట. సో ఆహారం అనేది చాలా ప్రధానాంశం. ఎమోషనల్ డైట్, ఫిజికల్ డైట్, ఆహారం కూడా 2 పూటలు అనేది ఉత్తమం. మన చిన్నప్పటి నుంచి అదే ఉంది. నా చిన్నప్పటి నుంచి అదే. స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు 9:30కి భోజనం పెట్టేసేవారు. సాయంత్రం ఇంటికి రాగానే 5:30, 6 భోజనం పెట్టేసేవారు అంతే. ఇంకా మధ్యలో ఏముండేది కాదు. ఈ 2 మనం ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది, మన శరీరం మన చెప్పు చేతల్లో ఉంటుంది. ఈ 2 సరిగ్గా ఉన్నాయి అంటే జీవిత కాలం పాటు మన ఆరోగ్యం అనే పదం గురించి మాట్లాడక్కర్లేదు. ఎలా ఉన్నావు అని అడిగే ఆన్సర్ మనకి జుగుప్స్ కలిగిస్తుంది. బ్రహ్మాండంగా ఉన్న నాకేంటి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, నన్నేంటి అలా అడుగుతావు అని అనిపిస్తుంది. సో ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. శాకాహారం చాలా ఇంపార్టెంట్. శాకాహారంతో పాటు ఆ ఎమోషనల్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఈ ఎమోషన్స్ని ఎంత బాగా కంట్రోల్ చేసుకుని అదుపులో ఉంచుకుంటే మన శరీర వ్యవస్థ, మన కోశాల వ్యవస్థ, మన కణ వ్యవస్థ అన్నీ కూడా అదుపాజ్ఞంలో ఉంటాయి. ఇవన్నీ అదుపాజ్ఞంలో ఉన్నాయంటే మన ఇంద్రియాలు మన చెప్పు చేతల్లో ఉంటాయి. ఎప్పుడు అంతర్ముఖం అవ్వాలి అనుకుని కళ్ళు మూసుకున్నామో టకాలమని అయిపోతాయి. ఇవేమి సరిగ్గా లేవంటే అనేక రకాల ఆలోచనలు, అనేక రకాల వ్యవహారాలు పదే 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 మనల్ని దులుస్తూ ఉంటాయి. మనం పదే పదే డిస్టర్బ్ అవుతూనే ఉంటాం. ధ్యానంలో కూర్చున్న తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా వెంటనే ఇప్పటికిప్పుడు మొదలుపెట్టినా కళ్ళు రెండు మూసుకోగానే ఎవరికైతే ఆలోచన పరంపర ఇంకా వస్తూ ఉంది అంటే ఆ ఆలోచనల కారణం ఏంటి, ఇక్కడి నుంచి వస్తున్నాయి, దానికి మన వ్యవహార శైలి ఎలా ఉంది, మన జీవన శైలి ఎలా ఉంది, మనకి ఇవన్నీ కన్నా మనల్ని మనం అద్దంలో పెట్టి చూసుకుంటే మనలో ఉండవలసినవి ఏంటి, మనలో లేనివి ఉండకూడనివి ఏంటి అర్థమైపోతుంది. ఇవన్నీ చేయాలి అంటే మనకి సజ్జన సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. నలుగురితో కలిసినప్పుడు, ఆ నలుగురితో మాట్లాడుతున్నప్పుడు, ఆ నలుగురు చేసేటువంటి వ్యవహార శైలి చూసినప్పుడు, ఆ నలుగురు మాట్లాడే మాటల ధోరణి విన్నప్పుడు ముందుగా మనకు తెలిసేది ఎలా మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు, ముందు ఈ విషయాలు తెలుస్తాయి. అది ఆ నలుగురు మాట్లాడుకునేటువంటి దాంట్లో మనం నేర్చుకుంటాం. అది నేర్చుకోవాలంటే ఆ నలుగురితో కూడి మనం ఉండాలి. ఇది మనల్ని మనమే క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఫస్ట్లో ఉండేటప్పుడు నేను ఆఫీసులో వర్క్ చేసేటప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సరిగ్గా వచ్చేది కాదు. అసలు ఇంగ్లీష్ భాష నాకు చాలా తక్కువ వచ్చు. అందులోనూ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి సరిగ్గా ఉండేవి కాదు. అప్పుడు నేనేం చేసేవాడినంటే ఒక ఫ్రెండ్ ఇచ్చినటువంటి సలహా ప్రకారం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక 100 పోస్ట్ కార్డులు కొనుక్కొచ్చి ఏం చేశానంటే ఆ పోస్ట్ కార్డు మీద 90 అడ్రస్సే వేసేవాడిని. రోజు ఏదో ఒక కాన్వర్సేషన్ని లెటర్ రాయడం మొదలుపెట్టేవాడిని. టు ది మేనేజర్ నా ఆఫీస్ అడ్రస్ రాసి నేనేం చేశానో ఆ పదాలు, ఆ మధ్యలో గ్రామర్ మిస్టేక్స్ ఉండేవి, ఏం వచ్చినా ఏం రాకపోయినా నేను అలా లెటర్ రాసేవాడిని. ఆ లెటర్ రాసి నా ఇంటికి పోస్ట్ వచ్చేది. నేను ఆ లెటర్ చదువుతూ ఉండేవాడిని. అలా నెల అయిపోయిన తర్వాత 1వ తారీఖు రాసిన లెటరు 30వ తారీఖు రాసిన లెటర్ని చూసుకుంటే దాంట్లో ఎంతో తేడా కనిపించేది. అలా 2 సంవత్సరాల పాటు తెలుగులోను ఇంగ్లీష్లోను ఆ కాన్వర్సేషన్ ఏమైతే చేస్తున్నామో ఆ పోస్ట్ కార్డు మీద రాసి ఇంటికి పంపించేవాడిని. అవన్నీ నేనే చెక్ చేసుకోవడం. అంటే ఒక 2 నెలల తర్వాత మొట్టమొదటి రోజు నేను రాసిన లెటర్కి 60వ రోజు రాసిన లెటర్కి ఎంత తేడా ఉంది అది నేను గ్రహించేసరికి నాకు అనిపించినప్పుడు సో అప్పటి నుంచి నేను మెసేజ్లు పెట్టడంలో కానీ లెటర్లు రాయడంలో కానీ ఎక్కువ తప్పులు దొరిలేవి కాదు. సో ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, ఏదైనా ఒక సమస్య వస్తే దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేటువంటి విషయాన్ని పేపర్ మీద రాసి పెట్టుకోండి. రోజు దాన్ని ఏదో ఒక సమస్య ప్రతిరోజు రాకుండా ఉండదు. వచ్చినప్పుడు దాన్ని ఎనాలిసిస్ చేసి దాంతో వ్యవహరించాల్సినటువంటి రీతిలో వ్యవహరించడం అనేది తప్పనిసరి. అయితే నిన్న చేసిన దానికి ఒక నెల తర్వాత చేసిన దానికి తేడా ఉంటుంది. బికాస్ మనం ఎదుగుతున్నాం, మనం ధ్యానం చేసుకుంటున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఏది చేయకూడదు, మనం చేసే పనులు మనకే ఒక్కోసారి నచ్చవు, మనం మాట్లాడే మాటలు మనకే నచ్చవు. అయ్యో ఏంటి ఇలా మాట్లాడేస్తానేంటి అంటాం. ఒక్కోసారి ఒక ఆలోచన ఏంటి ఇలాంటి ఆలోచన వచ్చిందంటే చేసి నాకు రాకూడదే
అని ఎందుకు అనిపిస్తుంది? నేను ఎలా ఉండాలో ముందుగా నాకు నేను చెప్పుకున్నాను కాబట్టి, అలా ఉండడానికి కావాల్సినటువంటి ఏవి కావాలో అవే నాకు కావాలి కాబట్టి, అవి కాకుండా వేరే వచ్చినప్పుడు ఇది నాది కాదు అనేది నాకు తెలుస్తుంది. సో ఒక్కొక్క విషయం తెలుసుకోవాలి. మన మనసుని ఎప్పుడు కూడా కల్లోలో పరుచుకోకూడదు. మన మనసు డిస్టర్బ్ అవడానికి గల కారణం ఏంటి? ఎందుకు మన మనసు డిస్టర్బ్ అయింది? నిన్న రాత్రి లేదా నిన్న డే అంతా జరిగిన పరిస్థితుల కారణం ఏంటి? నేను ఎవరెవరిని ఎలా దూషణ చేశాను, ఎవరెవరిని నిందించాను, ఎవరెవరి గురించి నేను నెగటివ్గా మాట్లాడాను అనేది పొద్దున్నే కూర్చుని మనం రియలైజ్ అయిపోయి వాళ్ళని అపాలజీ అడగాలి. ఎప్పుడైతే అపాలజీ అడుగుతామో మన గురించి వాళ్ళు పదే పదే థింక్ చేయడం వల్ల కూడా, వీడు నన్ను ఇలా చేశాడు, వీడు నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు, వీడు ఇలా మాట్లాడాడు అని పదే పదే వాడు అనుకోవడం వల్ల కూడా, వాడి నుంచి వచ్చేటువంటి ఆ ప్రకంపన వల్ల కూడా మనలో శక్తి పోతుంది, మన మనస్థితి కూడా దెబ్బతింటుంది. వాడి ఎట్టి పరిస్థితుల నుండి డిస్టర్బ్ మన వల్ల కాకూడదు. మన వల్ల అవ్వడం వల్ల వాడు పాడైపోతాడు, మనము పాడైపోతాం. కనుక ముందు మనం పాడవకుండా ఉండాలి అంటే అవతల వాడు బాగుండాలి. సో కనుక మన మాట చాలా కరెక్ట్గా ఉండాలి. అందుకే మన గురుగారు పదే పదే వాక్క్షేత్రం 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 వాక్క్షేత్రం. సో ఈ 4 విషయాలు ఇవాళ మనం తెలుసుకున్నాం. ఈ తెలుస్తున్న విషయాలన్నీ ఒకసారి మనోబలకం మీద తెచ్చుకుని నెంబర్ వేసుకుంటూ కాసేపు ధ్యానంలోకి వెళ్దాం. ఇంకా 9 నిమిషాల టైం ఉంది. 12 గంటలకి 10 నిమిషాలు ధ్యానం చేసి ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. కళ్ళు 2 మూసుకోండి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి. ఏ మంత్రము వద్దు, ఏ తంత్రము వద్దు. తంత్ర మంత్ర అతీతమైనటువంటి సహజ సిద్ధమైన ఆ శ్వాసతో కూడి ఉందాం. శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు. నేను ఓకే అని చెప్తాను. ఓకే అని చెప్పిన తర్వాత మనం కళ్ళు తెరుద్దాం. మరో 10 నిమిషాలు మనతో మనం కూడి ఉన్నాం. చక్కటి సంగీతం వింటున్నాం. సంగీతంతో పాటు మన శ్వాస మీద ధ్యాస.
ఏ ఆలోచన వద్దు మిత్రులారా, మన శ్వాసతో మనం కూడి ఉందాం. మనమే ఆ దైవాలం, మనమే ఆ భగవంతులం. ఈ సృష్టించింది భగవంతుడు. ఈ సృష్టిలో ఉండేటువంటి సకల జీవరాశులు సృష్టించింది భగవంతుడు. ఒక భగవంతుడు సృష్టించేది ఇంకో భగవంతుడినే సృష్టిస్తాడు. ఆ భగవంతుడి సృష్టిలో సర్వము సకలము అంతా పవిత్రత కానీ అపవిత్రత అనేది ఉండదు. ఇక్కడ ఏది అపవిత్రమైంది లేదు, ఇక్కడ ఏది అశుద్ధమైంది లేదు. అంతా భగవంతుడు లేదా పరమాత్ముడు లేదా పరమాత్మ లేదా సృష్టికర్త, ఏమైనా పేరు పెట్టుకోవచ్చు. పేరు ఏం పెట్టినా విషయం ఒకటే, అంశము ఒకటే. ఒక దేవుడు తన నుంచి ఇంకో దేవుడిని పుట్టిస్తాడు. ఒక దేవుడు సృష్టించిందంతా పవిత్రం. ఆ సృష్టి పవిత్రమే, ఆ సృష్టిలో ఉన్న అన్ని జీవులు అన్ని రాసులు పవిత్రమే. దాంట్లో ఉన్న మనము పవిత్రమే, మన తోటివాడు పవిత్రమే. ప్రతి చెట్టు పవిత్రమే, ప్రతి పుట్ట పవిత్రమే, ప్రతి జీవి ప్రతి ప్రాణి జలచరాలు అన్నీ కూడా పవిత్రమే. అన్నింటిలోనూ ఆ పరమాత్ముడు ఉన్నాడు. తాను సృష్టించిన దాంట్లో తాను కాక ఇంకెవరు ఉంటారు? కనుక ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ సృష్టిలో ఆయన ద్వారా అందించబడిన ఫలాల్ని మనం స్వీకరించాలి. ఒక చెట్టుని సృష్టించాడు, ఆ చెట్టు ఫలాల్ని మనం తీసుకోవాలి, చెట్టుని తీసుకోకూడదు. ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు మిత్రులారా.
ఫైనల్ 1 minute. Final 1 minute.